మన ప్రభువును ప్రియరక్షకునైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియపరుస్తూ నేటి దినమున దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి లూకా రాసిన సువార్త 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. 3వ అధ్యాయము 8వ వచనం. మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. నేటి దినమున మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశము మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి. మరొక మాటలో మారు మనసు పొందినట్లయితే చేయాల్సినటువంటి పనులేంటి? ఆఫ్టర్ చేంజింగ్ మైండ్, ఆఫ్టర్ టర్నింగ్ టు గాడ్, దేవుని వైపు మనం తిరిగిన తర్వాత, మన హృదయాన్ని ప్రభువుకి అర్పించిన తర్వాత వాట్ వీ హ్యావ్ టు డూ, మనం చేయాల్సినటువంటి పని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాట మారు మనసుకు తగిన ఫలమును ఫలించుడి. ఒక మొక్కను మనం నాటినప్పుడు ఏ ఉద్దేశంతో ఆ మొక్కను మనం నాటుతామంటే ఆ మొక్క నుండి మంచి శ్రేష్టమైనటువంటి ఫలాలు రావాలని, పొందుకోవాలని ఆసక్తితో ఎంతగానో ఎదురు చూస్తూ ఆ నమ్మికతోనే మరి చేసిన కష్టము కానీ ప్రయాస కానీ ఏది కూడా మనం లెక్క చేయము. అలాగే పరమందున్నటువంటి తండ్రి అయినటువంటి దేవుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, ఆయన మన నుండి కోరుతున్నటువంటి ఫలము ఏంటంటే, నీవు నీ హృదయాన్ని ప్రభువుకి అప్పగించిన తర్వాత నీవు ఇంకనూ ప్రభువులో వృద్ధి చెందాలి. మంచి శ్రేష్టమైనటువంటి ఫలాలు, ఆత్మీయ ఫలాలు, నీ హృదయంలో మంచి గుణాలు, నీ ప్రవర్తనలో మంచి ఉన్నతమైనటువంటి ఆలోచనలు ప్రభువుకి కనపడాలి. కనుక చాలామంది మరి ఏదో మందిరానికి వస్తున్నాం, లేకపోతే ఏదో బైబిల్ చదువుతున్నాం, ప్రార్థన చదువుతున్నాం, ఇక అయిపోయింది, ఇదే క్రైస్తవ జీవితం, ఇదే ఆత్మీయ జీవితం అనుకుంటున్నారు. ప్రియమిళ్ళారా, అంతకు మించి ఇంకా దేవుడు కోరుతుంది ఏంటంటే మన హృదయాన్ని ప్రభువుకి అర్పించిన తర్వాత మన మనస్సును ప్రభువులో నిలకడ చేయాలి. మారు మనసు అంటే మనసు మార్చుకోవడం, చేంజింగ్ ఆఫ్ మైండ్. ఇప్పటి వరకు ప్రతి వ్యక్తి జీవితము లోకములో ఉన్నది, లోకములో ఉన్న వాటి మీద ఉన్నది. కానీ హృదయాన్ని ఎవరైతే ప్రభువుకి అర్పించారో వారి జీవితాలు ఎలాగుండాలంటే, టర్నింగ్ అంటే ఒక ప్రయాణంలో ఒక మార్గంలో వెళ్తున్నప్పుడు అది మనకు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే మనం డైరెక్షన్ మార్చేసుకుంటాం, చేంజింగ్ ఆఫ్ మైండ్. అలాగే మన ఊహలు, మన యొక్క తలంపులన్నీ కూడా లోకానుసారంగా ఉన్నప్పుడు వాటిని మనం కాదనుకొని ప్రభువు వైపు మనం చూస్తూ మన ప్రయాణాన్ని కొనసాగించటం, మన మార్గాన్ని, మన గమ్యాన్ని నిర్దేశించటం. కనుక మారు మనసు అంటే మనసు మార్చుకోవడం, చేంజింగ్ ఆఫ్ మైండ్. ఏ మైండ్, ఎలాంటి తలంపు ఉండాలంటే, ఇది నాకు హాని కలుగు చేస్తుంది, ఈ మార్గం నేను నడవటం వల్ల నాకు శ్రమలు ఎదురవుతున్నాయి, లేకపోతే నా జీవితానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ఇది సరైనటువంటి మార్గం కాదు, ప్రభు యొక్క మార్గమే కరెక్టు, ప్రభు యొక్క మార్గమే సరి అయిందని తలంచినప్పుడు అటు మార్గంలో ప్రయాణం చేయడం ఇది ఉత్తమం. కనుక మారు మనసుకు తగిన ఫలము, ఇలాగ మనం జీవించినప్పుడు మారు మనసుకు తగిన ఫలము మనం ఫలిస్తూ జీవిస్తూ ఉన్నప్పుడు మనల్ని బట్టి ప్రభువుకి ఏం కలుగుతుంది చూడండి. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయము కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. అలాగే 10వ వచనం. మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. ఈ 2 వచనాల్లో కూడా
పదే పదే రిపీట్ చేయబడేటువంటి మాట ఏంటంటే సంతోషము. సంతోషము. ఎవరు సంతోషపడతారు? నిన్ను బట్టి ఎవరైనా సంతోషించేవారు ఉన్నారా? నా బిడ్డ ఇలాగ మారాడు, నా బిడ్డ ఇలాగ మంచిగా బ్రతుకుతున్నాడు, నా బిడ్డ మంచిగా ఇంత ఉన్నతంగా ఎదుగుతున్నాడు, ఆత్మీయంగా వర్ధిల్లుతున్నాడు అని ఎవరైనా సంతోషించేవారు ఉన్నారా? నీవు మనసు మార్చుకుంటే, నీవు ప్రభుకి యోగ్యమైన జీవితాన్ని జీవిస్తే మొదటగా సంతోషించేది నిన్ను సృజించిన పరమ తండ్రి అయిన దేవుడు. కనుక ఆయన సంతోషిస్తూ ఉన్నాడు. నీ విషయమై పరలోకమందు సంతోషము కలుగును. నీ విషయమై పరలోకమందు సంతోషము కలుగును. నిన్ను బట్టి ప్రభు సంతోషించాలి. నీ దేవుణ్ణి నువ్వు సంతోషపరచాలంటే నువ్వేది చేయాల్సిన పని లేదు. చేయాల్సింది ఒకటే, నీ విలువైనటువంటి హృదయాన్ని, జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టి ఆయన చెప్పినట్టుగా నడుచుకోవడమే. ప్రభుకి నీ మనసునిచ్చి, నీ హృదయాన్ని ఇచ్చి నువ్వు ఆయనను సేవిస్తూ గణపరుస్తూ ఉంటే అది అన్నిటికంటే ఉత్తమమైనటువంటి పని. కనుక మారు మనసు పొందినట్లయితే నువ్వు మంచిగా ఫలాలు ఫలించాలి. అలాగే నిన్ను బట్టి నీ తండ్రిని సంతోషపరచాలి. నిన్ను బట్టి నీ దేవుడు మహిమ పొందాలంటే, సంతోషపడాలంటే నువ్వు ప్రభువుని సంతోషపరిచే విధంగా నడుచుకోవాలి. మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 20వ వచనం. మొదట దమస్కులో వారికి, యెరూషలేములోను యూదయ దేశమంతటను, తర్వాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటేనే. పౌలు గారు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. తన యొక్క గురి, తన యొక్క గోలు, లక్ష్యం ఏంటంటే కొంతమందినైనా ప్రభు రాజ్యంలోకి నడిపించాలి. ఒక వ్యక్తికి ఏదైనా ఒక సంఘటన గురించి అది శుభవార్త అనిపించినప్పుడు ఆ వ్యక్తి దాకా ఆ సమాచారం రాకపోతే ఎంతో వేదన పడతాడు. తర్వాత తెలిసిన అనంతరం, అయ్యా నీకు తెలుసు కదా, నువ్వు ఎందుకు చెప్పలేదు? నువ్వు చెబితే నేను వచ్చేదాన్ని కదా, నేను కూడా చేసేదాన్ని కదా, నేను కూడా ఖర్చు పెట్టేదాన్ని కదా, నేను కూడా శ్రమ పడేదాన్ని కదా అని ఎలాగనే చెబుతూ ఉంటారు. అయితే ప్రభు ఈ శుభవార్తను తన బిడ్డల ద్వారా, సేవకుల ద్వారా ఈ రోజున ప్రకటిస్తూ ఉన్నాడు. కనుక ఇది ఎంతో సంతోషించదగినటువంటి వార్త. ఆ రోజున పౌలు గారు మరి యెరూషలేముకిని, దమస్కుల వారికిని, యూదయ దేశమంతటను, అన్యజనులైన వారందరికీ ఈ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే వారందరూ కూడా ఇంకా ఆత్మీయతలో బలపడి రక్షణలో వర్ధిల్లుతూ మారు మనసుకు తగినటువంటి క్రియలు చేస్తూ ప్రభువుని సంతోష పెట్టాలని ఒక నిర్ణయంతో, ఒక స్థిరమైనటువంటి నిర్ణయంతో ప్రకటిస్తూ ఉన్నాడు. కనుక ప్రభువు నీ నుండి కోరుతుంది ఏంటంటే కేవలము నీ ద్వారా ప్రభువుకి మహిమ కలగాలి, నీ ద్వారా ప్రభువుకి సంతోషం కలగాలి, నువ్వు మంచి క్రియలు చేయాలి. మారు మనసు పొందినటువంటి వ్యక్తి ఎలాగో జీవిస్తాడో, ఎలాగో జీవించాలో అది నువ్వు తెలుసుకొని అలాగూ జీవించినప్పుడు ప్రభు నిన్ను బట్టి సంతోషిస్తాడు. కనుక మరి మారు మనసు పొందినటువంటి వ్యక్తి, రక్షణ పొందినటువంటి వ్యక్తి ఎవరంటే దే ఆర్ సపరేటెడ్. వారు వేరు చేయబడినటువంటి వారు. ఆ వేరుపరచబడినటువంటి జీవితము నీవు నీ క్రియల ద్వారా కనపరుస్తూ ఈ లోకంలో బ్రతికినంత కాలము ప్రభువుకి మహిమకరంగా బ్రతుకుతూ, ఇంకా ఒకవేళ రక్షణ లేకుండా నీ జీవితాన్ని గడుపుతున్నట్లయితే ఇక ఆలోచన చేయక ప్రభు మార్గాల్లో నడవటానికి, ప్రభు యొక్క రక్షణ పొందుకోవడానికి, ప్రభు ఇచ్చేటువంటి అట్టి నిత్య జీవాన్ని పొందుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడాలని కోరుతూ దేవుడి మాటలు వెనుకలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధులైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు నాయన. ఇదిగో ప్రభువా, నీ యందు భయభక్తులు గలవారిని ఇలాగున దీవిస్తారని మాట్లాడుతున్న దేవుడవు. మారు మనసు పొంది తగిన క్రియలు చేయించుండాలని నాయన మీరు కోరారు. కనుక ఏదో ఆచరణ కాదు కానీ, అలవాటు కాదు కానీ నాయన, ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు, లక్ష్యాలు కలిగి
మారు మనసు పొందినటువంటి క్రియలు ఎలాగ చేయాలో, క్రైస్తవ జీవితం ఎలాగన మాదిరిగా చూపించాలో, ఎలాగన జీవిస్తే పరలోకమందున్న మా తండ్రి మీరు సంతోషపడతారో ఆ విషయాలన్నీ నాయన తెలియచేసిన విధానం బట్టి మీకు వందనాలు. కనుక నీ బిడ్డలైన వారందరూ ఆత్మీయ జీవితంలో నీ ఎడల నమ్మకంగా జీవించడానికి, బట్టి మార్గంలో యథార్థంగా జీవించడానికి, మారు మనసు పొంది లోకానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా పరలోకమందున్న వాటి కొరకు నాయన చూస్తూ వారి జీవితాన్ని జీవించినట్లుగా కృపనివ్వండి. ఈ దినచర్య అంతట్లో నీ బిడ్డలకు తోడుకోనండి. ఏ అక్కర్లు అయితే కావాలని కోరుతూ నాయన నీ యందు నిరీక్షిస్తూ ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నారు, అటు వాటన్నిటిలో కూడా మీరు జయ జీవితాన్ని కలుగు చేసి ప్రతిమైనటువంటి అవరోధాలు, ఆటంకాలు, సమస్యలు, ఇబ్బందులు, బలహీనతలు అన్నిటిలో నుంచి విడుదల దయచేసి మీ నామమునకి మహిమ తెచ్చుకున్నామని యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆయన కృపా సమాధానాలు ఎల్లవేళ తోడుగా ఉంచి నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండి. వందనాలు.